అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో అర్థం కాలేదు. ఎందుకంటే మనం మాట్లాడుకోబోయే వ్యక్తి మామూలు వ్యక్తి కాదు. మహాశక్తి. ఆయనది కవిత కాదు. అక్షరాల్ని ఆయుధాలుగా మార్చిన విప్లవ యాత్ర. ఆయనే మహాకవి శ్రీశ్రీ శ్రీరంగం శ్రీనివాసరావు గారు. ఆయన ఒక కవి మాత్రమే కాదు, ఒక కాలాన్నే కదిలించిన ఆలోచన. 1910 ఏప్రిల్ 30 విశాఖపట్నం ఆయన జననం. విశాఖ తీరపు గాలుల్లో పెరిగిన బాల్యం, సముద్ర అలల మధ్య మేల్కొన్న ఆలోచనలు ఆయన మనసుని కవిత వైపు నడిపించాయి. ఆయన కవితలు అందంగా మాత్రమే కాదు, ధైర్యంగా కూడా ఉంటాయి. సంపన్నుల వైపు కాదు, పేదల వైపు నిలబడతాయి. స్వేచ్ఛ, సమానత్వం, భవిష్యత్తును గురించి ఆయన రాసిన రాతలు ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తాయి. ఆయన కలం గ్రంథాలకే పరిమితం కాలేదు, సినిమా రంగంలోనూ అడుగుపెట్టారు. అక్కడ కూడా గీత రచయితగా తెలుగు పాటకు కొత్త అర్థం చెప్పారు. సినీ గీతాల్లోనూ సామాజిక స్ఫూర్తిని నింపారు. పాట అంటే వినోదం మాత్రమే కాదు, విసిగి వేసారిన జీవితాల్లో పిడికిలి బిగించి ప్రశ్నించే ధైర్యాన్ని, తెగింపుని ప్రతిబింబించేలా ఉంటుందని తెలియజెప్పారు. తెలుగు సాహిత్యం పద్య రూపాన్ని దాటి సామాన్యుడికి అద్దం పట్టేలా, అర్థమయ్యేలా తన రచనల్ని అందించిన శ్రీశ్రీ తెలుగు సాహిత్యానికి ప్రథమ స్థానంలో ఉన్న రూపకర్త. ఎందుకంటే ఆయన నినాదం ఒకటే: మానవుడే నా సందేశం, మనుష్యుడే నా సంగీతం. సగటు మనిషి జీవితం ఆయన కవిత్వంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఆయన రాసిన రచనల్లో కొన్ని: మహాప్రస్థానం, ఖడ్గసృష్టి, మరో ప్రపంచం, మహాప్రపంచం, ప్రభవ, ఇలా ఎన్నో. ఆ కలం సామాన్యుడి గుండెల్ని చేరింది, అతని బాధల్ని పలికించింది, యువతలో చైతన్యాన్ని తెచ్చింది, అన్యాయాన్ని ప్రశ్నించింది. అలా మొదలైంది ఒక సరికొత్త ప్రయాణం. తెలుగు సాహిత్య చరిత్రలో ఒక మహాప్రస్థానం. అది ఒక పుస్తకం కాదు, ఒక యుగ ప్రకటన. అందులోని రాతలు కవిత్వానికే కొత్త మార్గాన్ని వేశాయి. అప్పటి వరకు కవిత్వం అంటే రాజులు, దేవతలు, అందమైన ఊహలు. కానీ శ్రీశ్రీ కలం ఆకాశం నుంచి నేల మీదకి దిగింది. రాజుల సింహాసనాన్ని వీడి పేదవాడి ఆకలి, కూలివాడి చెమట, అణచివేతకు గురైన మనిషి ఆవేదన అన్నింటికీ స్వరాన్నిచ్చింది. మహాప్రస్థానం అంటే ఒక అంతిమ దశ కాదు, అది మనుషులంతా అన్యాయం, అజ్ఞానం, బానిసత్వాలను వీడి స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలతో నిండిన మరో ప్రపంచం వైపు చేసే ఒక మహాప్రయాణం. మరో ప్రపంచపు కంచునగార విరామ మెరుగక మ్రోగింది. మరో ప్రపంచం, మరో ప్రపంచం, మరో ప్రపంచం పిలిచింది. ఆ ఒక్క పిలుపు చాలు ఆయన భావజాలాన్ని అర్థం చేసుకోవడానికి. నిద్రపోతున్న ప్రజలారా మేల్కొనండి అనే హెచ్చరిక మహాప్రస్థానం యొక్క గుండె చప్పుడు. ఈ సమాజం ఎవరి కోసం? ఈ సంపద ఎవరిది? ఈ బాధలకు కారణం ఎవరు అంటూ శ్రీశ్రీ ప్రశ్నించారు. ఆయన కవితల్లో సౌందర్యం కంటే సత్యం ఎక్కువ, అలంకారం కంటే ఆగ్రహం ఎక్కువ. అందుకే మహాప్రస్థానం యువతను కదిలించింది, సమాజాన్ని ఆలోచింపజేసింది. ప్రతి కవిత ఒక తిరుగుబాటు పిలుపు. అది చదివినవాడు నిశ్శబ్దంగా ఉండలేడు. అందుకే ఈ గ్రంథం తెలుగు సాహిత్యంలో ప్రజా కవిత్వ గ్రంథంగా నిలిచింది. మహాప్రస్థానం వచ్చిన తరువాత తెలుగు కవిత్వం మారింది. కవిత అంటే కేవలం చదివేది కాదు, ప్రశ్నించేదిగా మారింది. ప్రజల జీవితాలు, కలలు అన్నీ కవితల్లోకి వచ్చాయి. కవిత్వంతో కూడా సమాజాన్ని మార్చవచ్చని శ్రీశ్రీ కలం నిరూపించింది. ఆ కలానికి అలసట లేదు. చివరికి ఆఖరి రోజుల్లో కూడా శ్రీశ్రీ మనసు ప్రశాంతంగా లేదు. శరీరం అలసిపోయినా ఆలోచనలు అలసిపోలేదు. ఆ సమయంలో ఆయన రాసుకున్న మాటలు, భావాలు ఒక లోతైన నిజాన్ని చెబుతాయి. అసలు నేనేం చేశాను? నేను చేసింది చాలా తక్కువ, చేయాల్సిందే మిగిలిపోయిందని. ఆయన మాటల్లో ఒక మహాకవి తృప్తి లేదు, ఒక విప్లవకారుడి బాధ ఉంది.
ఆయన రాసిన ఎన్నో కవితలు ఆయన ఆలోచనలకి అద్దం పట్టేలా ఉంటాయి. అందులో ఒకటి నేను సైతం. నేను సైతం ప్రపంచాగ్నికి సమితనొక్కటి ఆహుతిచ్చాను. నేను సైతం విశ్వవృష్టికి అశ్రువొక్కటి ధారపోసాను. నేను సైతం భువనఘోషకు వెర్రిగొంతుక విచ్చిమ్రోసాను. ఎండకాలం మండినప్పుడు గబ్బిలం వలె క్రాగిపోలేదా? వానకాలం ముసిరిరాగా నిలువు నిలువున నీరు కాలేదా? శీతకాలం కోతపెట్టగా కొరడు కట్టి ఆకలేసి కేకలేసానే. నేను కన్ని నిలిచిపోతే చండ్రగాడ్పుల వానమబ్బుల మంచు సోనలు భూమి మీద బుగ్నమవుతాయి. నింగి నుండి తొంగి చూసే రంగురంగుల చుక్కలన్నీ రాలినెత్తురు క్రక్కుకుంటూ పేలిపోతాయి. పగళ్ళన్నీ పగిలిపోయి నిషీదాలు విషీర్నిల్లి మహాప్రళయం జగన్నిండా ప్రగల్భిస్తుంది. నేను కన్ని దాత్రి నిండా నిండిపోయి నా కుహూరత సీకరాలే లోకమంతా జల్లులాడే ఆ ముహూర్తాలాగమిస్తాయి. నేను సైతం ప్రపంచాబ్జపు తెల్లరేకై పల్లవిస్తాను. నేను సైతం విశ్వవీణకు తంత్రినై మూర్ఛనలు పోతాను. నేను సైతం భువన భవనపు బావుటానై పైకి లేస్తాను. ఎంత గొప్ప కవిత్వం ఆయనకే సొంతం. తెలుగు కవిత్వాన్ని శ్రీశ్రీకి ముందు, శ్రీశ్రీకి తర్వాత అనే విధంగా రూపుదిద్దుకుంది. శ్రీశ్రీకి మరణం భయం కాదు. ఆయన దృష్టిలో మరణం ఒక ముగింపు కాదు, ఒక కొనసాగింపు. ఆయనకు తెలుసు, కలం చనిపోదు, ఆలోచన చావదు, విప్లవం ఆగదు. మనిషి మానవత్వాన్ని కోల్పోతే బ్రతికున్నా చచ్చినట్టే. మనిషి ప్రశ్నించడం మానేస్తే ఓడిపోయినట్టే. అన్యాయాన్ని చూస్తూ మౌనంగా ఉంటే అది కూడా నేరమే అని ఆయన తెలియజేశారు. అందుకే ఆయన కవిత్వం ఈ రోజుకి సజీవంగా ఉంది, ఈ రోజుకి ప్రశ్నిస్తుంది, ఎప్పటికీ మేల్కొలుపు పిలుపునిస్తుంది. 1983 జూన్ 15 ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్ళారు. శ్రీశ్రీ మరణించుండొచ్చు, కానీ మహాప్రస్థానం ఆగలేదు. ప్రతి అన్యాయానికి ఎదురొడ్డి నిలిచి ప్రశ్నించే మనిషిలో శ్రీశ్రీ జాడ కనిపిస్తూనే ఉంటుంది. నేను పోయినా నా మాటలు మిగిలిపోతాయని ఆయనన్న మాటలు అక్షర సత్యాలు. అందుకే కదా ఈనాటికి ఆయన గురించి మాట్లాడుకుంటున్నాం, ఆ కవితల్లో లీనమవుతున్నాం.